హైదరాబాద్లో ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజుల వరకు కూడా భారీ వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం మనం గాంధీనగర్ ప్రాంతంలో రావడం జరిగింది, ముషిరాబాద్లో ఉన్నటువంటి. అయితే ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి వచ్చేటువంటి నాలా ఉంటుంది. ఆ నాలాకి చుట్టుపక్కల ఆనుకొని కూడా చాలా వరకు ఇళ్ళు నిర్మించుకున్నారు. సో ఆ నిర్మించుకున్న నేపథ్యంలో కొన్ని నోటరీ ఇళ్ళు నిర్మించుకున్న కొంతమంది ఆక్రమాలకి పాల్పడటం కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ట్యాంక్ బండ్ నుంచి ఎక్కువ వరద వచ్చినప్పుడు కూడా ఈ ఆ నాలాల మీద నిర్మించుకున్నటువంటి ఇళ్ళకు సంబంధించి కూడా ఎక్కువ ఓవర్ఫ్లో వరద రావడం వల్ల కూడా ఈ ట్యాంక్ బండ్ నుంచి కూడా వాటర్ ఎక్కువ కూడా విడుదల చేస్తారు. కాబట్టి ఈ అంతా కూడా లోతట్టు ప్రాంతాలుగా గుర్తిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాలకు అన్నింటినీ కూడా మరి అప్రమత్తం చేసేటటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. సో దీని మీద కూడా హైడ్రా చర్యలు తీసుకుంటుంది అన్నదాన్ని కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. చూడొచ్చు, అక్కడ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఈ నాలాకి చుట్టుపక్కలకు సంబంధించి కూడా ఇది గాంధీనగర్ నాలా కిందకి వస్తుంది. సో ఈ నాలాకి ఇరువైపులా కూడా మరి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా నిర్మించుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో నాలా మీదనే అవన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి, కొన్ని నోటరీ ల్యాండ్స్ ఉన్నాయి, కొన్ని మరి ఆక్రమించుకొని కట్టుకున్నారు అన్నదాన్ని కూడా కొంతమంది అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. సో ఇటు సైడ్ బిల్డింగ్ కూడా చూస్తున్నాం, చాలా కొత్త బిల్డింగే అది కూడా. సో ఇట్లా ఈ చాలా వరకు కూడా ఈ గాంధీనగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దోమలగూడ కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు, ఇట్లా హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ నాలాల మీద ఎక్కువగా ఇల్లు నిర్మించుకుంటున్నారు అనేది దాన్ని కూడా హైడ్రా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ఎందుకు ప్రత్యేకంగా ఈ గాంధీనగర్, అశోక్ నగర్ నాలాకు సంబంధించి మనం మాట్లాడుకుంటున్నామంటే ఈ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి ఆ వరద ఫ్లో అంతా కూడా ఈ నాలా ద్వారానే ప్రవహిస్తుంది. కాబట్టి ఇప్పుడు 1-2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఈ వరద ఫ్లోటేషన్ అంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి సో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఇండ్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఆ ఇండ్లు ఖచ్చితంగా హైడ్రా చర్యలు తీసుకుంటుంది అనేదాన్ని కూడా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అదంతా కూడా నాలా మీదనే ఉన్నది. రేపటి నాడు ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో మరి తీవ్ర పరిస్థితులు ఉండే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి సో వాటి మీద చర్యలు తీసుకోవాలనేదాన్ని కూడా కొంతమంది కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నది. సో చూస్తున్నాం మనం విజువల్లో, అదంతా కూడా నాలా మీదనే ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తూ ఉంది. దాంతోపాటు కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కూడా ఈ నాలాకు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి రీసెంట్గా హైడ్రా అధికారులు కూడా పర్యటించినట్టుగా తెలుస్తుంది. ఈ నాలా చుట్టుపక్కల ఎవరైనా అక్రమాలకి పాల్పడి ఈ బిల్డింగ్స్ కానీ ఇళ్ళని కూడా కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా వాటిపైన చర్యలు విధిస్తామన్నదని కూడా ఇటు హైడ్రాకు సంబంధించినటువంటి సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నాయి. రేపటి భవిష్యత్తు కోసమే ఈ చర్యలు అనేది ఉంటుందనే దాన్ని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ ఏ ఇబ్బంది పరిస్థితులు రాకూడదు. ఇటు ట్యాంక్ బండ్కి సంబంధించిన పరిసర ప్రాంతంలో నాలాకు సంబంధించినటువంటి వాటి పక్కనే ఎక్కువగా ఈ కబ్జాకి గురైనట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాం. చూడొచ్చు, 2 వైపులా మనం బ్రిడ్జ్ మీద ఉండి మాట్లాడుతున్నాం, 2 వైపులా కూడా ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలా వరకు కూడా ఈ నాలాకి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో కూడా ఈ ఇల్లు ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూడొచ్చు మనం, ఒకవైపు నాలా వాటర్ అంతా కూడా నిరంతరం వెళ్తూనే ఉంటుంది. దానివల్ల కూడా కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ ఏమైనా నిర్మించుకొని ఉంటే అవి కూలిపోయేటటువంటి పరిస్థితులు. ఎందుకంటే వాతావరణ శాఖ పదే హెచ్చరిస్తున్నది, 1-3 రోజుల వరకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు వహించాలనేది మరి వాతావరణ శాఖ చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కాబట్టి సో ఇవి ఓల్డ్ బిల్డింగ్స్ కావడంతో కూడా ఈ బిల్డింగ్స్ సంబంధించి కూడా ఎక్కువగా ఈ పక్కనే ఈ కాలువ ఉంది, కాలువ కూడా అంతా కూడా మరి రోజు ప్రవహిస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఈ ఓల్డ్ బిల్డింగ్స్ కావడంతో కూడా కూలిపోయేటటువంటి పరిస్థితులు కూడా మరి ఫ్యూచర్లో చూడవచ్చు అనే దాన్ని కూడా దీనికి సంబంధించినటువంటి హైడ్రా అధికారులు కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఈ నాలాలను అన్నింటిని కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు, చుట్టుపక్కల అంతా కూడా పర్యటిస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ట్యాంక్ బండికి సంబంధించిన వస్తున్నటువంటి ఏదైతే గాంధీనగర్, అశోక్ నగర్ నాలా ఉన్నదో ఆ పరిసర ప్రాంతంలోనే ఈ హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు మరి పరిశీలన చేస్తూ ఉన్నారు, పర్యటిస్తూ ఉన్నారు. సో అంటే ఈ నాలాకి ఎక్కువగా ఆనుకొని నిర్మించుకున్నటువంటి ఆ ఇళ్ళ నుంచి కూడా కూల్చివేసే ప్రయత్నం కూడా ఉంటుందనేది హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఒక్కసారి చూడొచ్చు, ఏవైతే ఆ వాల్ చూస్తున్నాం కూడా ఈ నాలాకు సంబంధించి కూడా. సో అంత మేరకు ఉండాల్సినటువంటి నాలా ఒకవైపు మనం చూస్తున్నాము వాల్, ఇంకోవైపు ఆ వాల్ అనేదే లేదు, గోడ అనేదే లేదు, మనకు స్పష్టంగా కనిపిస్తాం. ఇవన్నీ కూడా ప్రైవేట్ ల్యాండ్సా మరి ప్రభుత్వ ల్యాండ్ నాలాలని ఆక్రమించుకొని నిర్మించుకున్నారనేది చూడాలి. ఒకవైపు నుంచేమో గోడ చాలా పెద్ద గోడ చూస్తున్నాము, ఇంకోవైపు నుంచేమో గోడ ఏమీ లేకుండా ఉన్నట్టుగా ఓన్లీ ఇండ్లు నిర్మించుకున్నటువంటి ఆ భీములు కావచ్చు, ఆ గోడకు సంబంధించినటువంటి వాటిని చూస్తున్నాం. అంటే ఇంకోవైపు కూడా గోడ వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్టుగా
అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. సేమ్ రెండు వైపులా కూడా ఈ నాలాకు సంబంధించినటువంటి రెండు వైపులా కూడా నాలాకి సంబంధించిన వాల్ని అంటే గోడని నిర్మించాలి, అతిపెద్ద గోడని నిర్మించాలి. ఎందుకంటే రానున్నటువంటి భవిష్యత్తులో విపత్తు పరిస్థితులు ఏమన్నా ఏర్పడినప్పుడు గోడ ఉంటేనే అంటే నాలాకు సంబంధించిన గోడ ఉంటేనే బాగుంటుంది అనే దాన్ని కూడా అధికారులు భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. త్వరలో వీటిపైన కూడా చర్యలు తీసుకుంటామనే దాన్ని కూడా జిహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూడొచ్చు, చుట్టుపక్కల ఖచ్చితంగా రెండు వైపులా కూడా గోడ అనేది ఉండాలి. లేకపోతే ఎక్కువ వరద ఫ్లో వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది కూడా లోపలికి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే చాలా సంవత్సరాల నుంచి నిర్మించుకున్నటువంటి ఏమైనా బిల్డింగ్స్ ఉంటే కూడా అవి కూలిపోయేటటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు నిరంతరం ఆ వాటర్ అనేది ఫ్లోటేషన్ ఉంటుంది కాబట్టి ఆ కింద ఉన్నటువంటి ఆ ఇంటికి నేల మట్టం తాగుతూ ఎప్పటికీ వాటర్ వెళ్తే అది కట్ అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా అట్లాంటి ఇళ్ళని మరి హైడ్రా అధికారులు గుర్తిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతంలోనే అంతా కూడా తనిఖీ చేస్తూ ఉన్నారు. ఆ నిర్మించుకున్న ఇళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ నోటరీ ఆ ఇళ్ళ మీద నిర్మించుకున్న వారు ఎవరైనా ఉంటే వారి మీద చర్యలు తీసుకుంటున్నారు. వారికి అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిల్డింగ్స్ అన్నింటిని కూడా నేలమట్టం చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. సో అవన్నీ కూడా కూల్చివేసి అటుకి ఏదైతే ఆపోజిట్లో గోడ ఏ విధంగా అయితే ఉన్నదో సేమ్ గోడని ఇటు గోడ లేని వైపు కూడా ఆ ఇళ్లను కూలగొట్టి అక్కడ పెద్ద గోడ నిర్మించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ గాంధీనగర్, అదేవిధంగా అశోక్ నగర్, హిమత్ నగర్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేపడతా ఉన్నారు. చేపట్టి ఈ ఒక నెల వ్యవధిలోనే మరి కూల్చివేసేటటువంటి చర్యలు కూడా ఉంటాయి అనేదాన్ని కూడా తెలుస్తూ ఉన్నది. గతం నుంచి కూడా ఒక 1 year నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ నాలాలను నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నది. సో మార్కు కూడా చేసినటువంటి నేపథ్యం కూడా మనకు కనిపించింది. ఈ దాదాపు ఈ నాలాకు సంబంధించి కూడా 50 మీటర్లు ఇరువైపులా అంటే అటువైపు 50 మీటర్లు, ఇటువైపు 50 మీటర్లు కూడా గుర్తించి సో ఎక్కడి వరకు నాలా ఉంది అనే దాన్ని కూడా రికార్డు మొత్తం కూడా చెక్ చేసి మార్కు కూడా చేసిరు గతం నుంచి కూడా. కానీ ఇప్పటివరకు దాని మీద ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు. సో ఇక నుంచి అంటే వర్షాకాలం వచ్చేసరికి ఈ వర్షాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఈ ప్రమాదాలు ముందుగానే ప్రభుత్వం హైడ్రా గుర్తిస్తూ ఉన్నది. ఆ గుర్తించడం నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ట్యాంక్ బండ్కి సంబంధించిన నాలాకు సంబంధించి దాంట్లో కూడా చర్యలు చేపడతామన్న దాన్ని కూడా ఈ గతంలో ఏదైతే మార్కింగ్ ఉంటుందో ఆ మార్కింగ్ వరకు కూడా కూల్చివేతలు ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి అనే దాన్ని కూడా హైడ్రా నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. సో ఎవరైనా కూడా ఒకవేళ నోటరీ లేకపోతే కబ్జాకి చేసినట్టు గురి అయిన వారు ఎవరైనా చేసి ఉంటే కూడా ఖచ్చితంగా ముందుగానే మీరు ఆ డాక్యుమెంటేషన్ అంతా కూడా రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే ఖచ్చితంగా హైడ్రా చర్యలు తప్పవనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. సో ఒకవైపు నుంచి మాత్రం స్పష్టంగా చెప్తున్నది హైడ్రా, ఈ వర్షాకాల పరిస్థితుల్లోనే చాలా ఇండ్లు పురాతనమైనటువంటి ఇండ్లు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా నేలమట్టం చేసుకోవాల్సిందే, లేకపోతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళే నాలాకు సంబంధించి మేము ఇప్పుడు చర్యలు చేపడతా ఉన్నాం అనే దాని కూడా హైడ్రా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ బ్రిడ్జెస్ సంబంధించి కూడా పూర్తి చేస్తూ ఉంది పనులకు సంబంధించి కూడా. సో చాలా పురాతనమైనటువంటి బ్రిడ్జిలు ఏమైనా ఉన్నా కూడా వాటికి సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి త్వరలో ఇండ్లు కూల్చివేసే ప్రక్రియ కూడా ఉంటుందనేది హైడ్రా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సామత ప్రభాకర్, పొలిటెడ్ మీడియా, గాంధీనగర్ నుంచి.